పెట్రోల్ డీజిల్ ఛార్జీల పెంపుదల పైన మీకందరికి కూడా వివరించారు. అయితే ఇందులో ప్రధానంగా పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ఒకవైపున కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా పెంచుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో పెట్రోలు డీజిల్ ఛార్జీలు మేము అధికారంలోకి వస్తే పెంచమని చెప్పి చాలా గట్టిగా చెప్పింది. కానీ ఈరోజు ఇదే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ట్యాక్స్ పేరుతో దాదాపు 35% ప్రజల మీద భారం వేసి ముక్కుబిండి వసూలు చేస్తూ ఉంది. మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. యువనాయకుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా రోజు వాగ్దానం చేశారు. మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా మీ భుజస్కంధాలపైనే నడుస్తూ ఉంది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలపైన భారం పడకుండా వ్యాట్ ట్యాక్స్ను తగ్గిస్తే 60-65 రూపాయలకే పెట్రోలు డీజిల్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం అలాంటి చర్యలకు ఏమాత్రం శ్రీకారం చుట్టడం లేదు. డీజిల్ పెట్రోల్ కొరత ఉందని చెప్పి నో స్టాక్ బోర్డులు పెడితే ఏఐ అని ఒకదాన్ని సృష్టించి రాష్ట్రంలో ఎక్కడ కూడా డీజిల్ పెట్రోల్ కొరత లేదని చెప్పి ఏఐ ద్వారా ప్రచారం చేశారు. మరి ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, మరి వ్యాట్ ట్యాక్స్ తగ్గించి మీరు మీ కుమారుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేసి ప్రజలపైన అదనపు భారం పడకుండా చూడమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరొక అంశం, రాష్ట్రంలో బెల్ట్ షాపుల పేరుతో మద్యం వేరులై ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ అక్కడ అన్నటువంటి దానికి ఆస్కారమే లేదు. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి పోయినా, ఏ పట్టణ ప్రాంతానికి పోయినా కూడా, ఏ నగరపాలక ప్రాంతానికి పోయినా కూడా బ్రాందీ షాపుల పక్కలో అక్కడే బెల్ట్ షాపులు అనేటువంటివి పెద్ద ఎత్తున దర్శనమిస్తూ ఉన్నాయి. కానీ ఎక్సైజ్ అధికారులకు చెప్పినా లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చినా, చివరికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చినా కూడా వాటిపైన చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఎవరైతే కూటమి నేతలు ఉన్నారో ఆ కూటమి నేతలే ఈరోజు కాలకూట విషయాన్ని తాపించేటువంటి పద్ధతుల్లో వారి ఆదాయం కోసం, వారి డబ్బుల కోసం ఈరోజు బెల్ట్ షాపులను విచ్చలవిడిగా ఓపెన్ చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. తిరుపతి మొదలుకొని ఇక్కడ మన గుంటూరు జిల్లా, అదేవిధంగా పల్నాడు జిల్లా బొల్లాపల్లి వరకు రోజు పత్రికల్లో టీవీల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఎక్సైజ్ శాఖ అధికారులు ఆమ్యామ్యాలకు పాల్పడ్డ తర్వాత ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకోవడం లేదు. దీని ఫలితంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పైన కూడా దీని ప్రభావం పడుతూ ఉంది. కాబట్టి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణం బెల్ట్ షాపుల పైన దాడులు నిర్వహించి వాటి బంద్ చేయించి దానికి కారణమైన వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా వారిని చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదో పిల్లలను ఎక్కువ మంది కంటే, 2 కంటే ఇంత, 3 కంటే ఇంత, 4 కంటే ఇంత అని చెప్పి ప్యాకేజీ ప్రకటించాడు. 30,000, 40,000 అని. అసలు మేము అడుగుతూ ఉన్నాం, నీ 30,000కు నీ 40,000కు ఇప్పుడు ముగ్గురికి 4 కాబట్టి 3-4 పిల్లలు కంటే వస్తుంది ఇట్లా అని చెప్పేసి ప్రకటిస్తున్నాడు. ఇన్సెంటివ్స్ ప్రకటిస్తూ ఉన్నాడు. మీరేమో ఒకరిని కన్నారు, మీ కొడుకు గారేమో ఒకరిని కన్నారు, మీ బంధువర్గం ఏమో ఒకరిని లేదా 2 కన్నారు. మీరు మాత్రం పేద ప్రజలు మాత్రం మీరు కనండి, మాకు ఓట్లు పెంచండి, జనాభాను పెంచండి, మేము 30,000 ఇస్తాం, 40,000 ఇస్తాం. అసలు నీ 30,000, 40,000 డైపర్లకైనా వస్తుందా? రేపు రానున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎడ్యుకేషను, హెల్త్, అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి జీవన ప్రమాణాలు, వారి జీవన భృతి ఎంత దారుణంగా దిగజారిపోతూ ఉంటే ఇంకోవైపున పిల్లలు కనండి అని చెప్పేసి ఆయన ప్రకటన ఇవ్వడం అనేటిది ఏమాత్రం కూడా సమర్థన కాదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్రం లేదా దక్షిణాది రాష్ట్రాలు ఈ ప్రాంత జనాభా
తగ్గిపోయి రేపు భవిష్యత్తులో ముసలి వాళ్ళ సంఖ్య పెరిగిపోయి యువత పనిచేసేటట్టు వాళ్ళు లేకపోతే, అలాంటి భాగస్వామ్యం లేకపోతే ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతుందని చెప్పి మీరు భావిస్తున్నటువంటి నేపథ్యంలో, అది నిజమే అయితే అట్లా భావిస్తున్న నేపథ్యంలో ఇవ్వండి. 2 పిల్లలు ఉన్నారు, 3వ పిల్లల కంటే 1 హెక్టార్ భూమి వాళ్ళకు ఫ్రీగా ఇస్తాం. ఎడ్యుకేషన్, హెల్త్ వారు బతికినంత కాలం ఫ్రీ చేస్తాం. ఏ గవర్నమెంట్ మారినా కూడా దాన్ని పక్కకు నెట్టేయడానికి వీలు లేకుండా చట్టబద్ధ కల్పిస్తామని చెప్పి అది గ్యారంటీ వాళ్ళు తప్ప 30,000 నువ్వేమన్నా పర్మనెంట్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మేము ఉంటే 3 ఏళ్ళు ఉంటావు. మహా అంటే మళ్ళీ ప్రజలు ఏదన్నా నీకు అనుకూలిస్తే ఏదన్నా 1, 2, 3 సీట్లు అదనంగా రావచ్చునే తప్ప ఈ లెక్కన పెద్ద ఎత్తున ఇట్లాంటివన్నీ కూడా ఆచరణ సాధ్యంగా అనేటువంటివి ఏమి వారిని ఎట్ట సాక్కోవాలన్నటువంటిది. ఈరోజు ఎల్కేజీలో చేరితే ఎంత అవుతా ఉంది, ఇంటర్మీడియట్లో చేరితే ఎంత అవుతా ఉంది, ఏ కాలేజీలో పోయి ఎడ్యుకేషన్ లేకపోయి చేరితే ఎంత డబ్బులు అవుతున్నాయో అందరికీ తెలిసినటువంటిదే. ఇంటర్మీడియట్ నీ పరిపాలనలో 3,50,000 రూపాయలకు వసూలు చేస్తున్నారు ది సోకాల్డ్ విద్యా సంస్థలు. ఇంత పెద్ద ఎత్తున విద్యా వ్యాపారం ఒకవైపున కొనసాగుతూ వైద్యం బ్రహ్మాండంగా ప్రియమైపోతూ ఉంటే అదన్నీ కల్పించకుండా 30,000 ఇచ్చా 40,000 ఇచ్చా అని ఏ ముక్కులో పెట్టడానికి. కాబట్టి ఇది సరైనటువంటిది కాదు. నిజంగా రాష్ట్ర జనాభా పెంచాలంటే అలాంటి ఇన్సెంటివ్స్, గ్యారంటీస్ కల్పించాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చివరి అంశం ఏంటంటే సిపిఐ ఆధ్వర్యంలో పెనుగంచిప్రోల్లో జూన్ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మొత్తం 28 జిల్లాల్లో ఉన్నటువంటి రాష్ట్ర సమితి సభ్యులు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులకు ఒక రాజకీయ శిక్షణా శిబిరాన్ని ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించబోతా ఉన్నాం. ఆ ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించబోయేటువంటి ఆ యొక్క శిక్షణా శిబిరంలో భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తన రోలు ఏ విధమైనటువంటి పద్ధతిలో పోషించాలనేటువంటి అంశం పైన చర్చించబోతున్నామని చెప్పి తెలియజేస్తాను.